పిల్లల్ని 7:30 వరకు నిద్ర లేపకపోవడంతో ఇక అది అనామిక తప్పని భావించిన అమర్, అనామిక గారు మీరు మా పిల్లలకి కేర్ టేకర్గా ఉండలేరని అర్థమైంది, మీరు మంచి జాబ్ చూసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అమర్ అలా కఠినంగా మాట్లాడడంతో అనామిక తన గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఇక మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఈ అనామికను ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే సమయానికి ఆ దేవుడు నాకు కలిసి వచ్చేలాగా చేశాడు. అమర్కి ఈ అమ్మాయి కోపం తెప్పించడం వల్ల తనంతటా తానే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అమ్మాయి అని చెప్పి ఇక అలా ఆనందపడిపోతూ ఉంటే బాగి రాతోడు ఇద్దరు కూడా అనామిక దగ్గరికి వెళ్తారు. ఇక అలా అనామిక దగ్గరికి వెళ్ళిన తర్వాత అనామిక గారు మీకు టైం టేబుల్ ఎవరిచ్చారు, అంజువే కదా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో అనామిక అవునని చెబుతుంది. ఆ టైం టేబుల్లో ఏ టైంకి నిద్ర లేపాలని అన్నారు అని చెప్పి అంటూ ఉంటే 7:30కి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. చూసావా మిస్ అమ్మ, మొదటి నుండి నాకు అంజు మీద అనుమానంగానే ఉంది. ఖచ్చితంగా అంజు విషయంలో నా గెస్ కరెక్ట్ అవుతుందని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. పాపం అంజు చేసిన తప్పు వల్ల సార్ ముందు అనామిక గారు తలదించుకోవాల్సి వచ్చిందని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాగి మరి అంజు టైం టేబుల్ తప్పుగా ఇచ్చిందన్న విషయం మీరు మా ఆయనకి చెప్పుండొచ్చు కదా అని చెప్పి బాగి అనామికతో అంటూ ఉంటుంది. నేను అంజు పేరు చెబితే అప్పుడు సార్ అంజుని తిడతారు, అలా తిట్టించడం నాకు ఇష్టం లేదు. పాపం పిల్లలు తెలుసో తెలియకో అలా టైం టేబుల్ తప్పగా ఇచ్చారు. నిజమేంటో నేను మిమ్మల్ని అయినా అడిగి తెలుసుకోవాల్సింది, ఇందులో నా తప్పు కూడా ఉంది కదా అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అనామిక గారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను మా ఆయనతో మాట్లాడతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మిస్ అమ్మ, సార్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎవరి మాట వినరు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. దాంతో బాగి నేను ఆయన్ని ఒప్పిస్తాను రాతోడు, అనామిక తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు కాబట్టే కదా ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పారు. అదే అనామిక గారు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తే అప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి వెంటనే అమర్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి అని చెప్పి అమర్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటి అని అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలండి. టైం టేబుల్ విషయంలో అనామిక గారిది ఎటువంటి తప్పు లేదు, అసలు తప్పు జరిగింది నా వల్ల అని చెప్పి బాగి తప్పుని తన మీద వేసుకుంటుంది. ఏంటి తప్పు చేసింది నువ్వా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవునండి, 7:30కి పిల్లల్ని నిద్ర లేపాలని బై మిస్టేక్ నేనే అనామిక గారికి చెప్పాను. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఆవిడే 7:30 అవ్వలేదు కాబట్టి ఇంకా పిల్లల్ని లేపలేదు. ఇదంతా నా వల్ల జరిగిన మిస్టేక్ అని చెప్పి బాగి తప్పుని తన మీద వేసుకుంటుంది. ఇక దాంతో అమర్ బాగి మీద సీరియస్ అవుతూ ఏంటి మిస్ అమ్మ ఇది, పిల్లల విషయంలో నేను ఎంత పంక్చువల్గా ఉంటానో నీకు తెలుసు కదా, మరి నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా? ఇంకొకసారి పిల్లల విషయంలో నీ వల్ల తప్పు జరిగినా కూడా నేను సహించను అని చెప్పి అనామిక గారిది తప్పులేదు కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఎంతో ఆనందంగా అనామిక దగ్గరికి వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనామిక గారు, మా ఆయన మిమ్మల్ని జాబ్ కంటిన్యూ చేయమని చెప్పారు అని అంటూ ఉంటుంది. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అనామిక బాగిని హక్ చేసుకుంటుంది. దాంతో రాథోడ్ మా మిస్ అమ్మ మీకోసం తప్పుని తన మీద వేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనామిక షాక్ అవుతూ అదేంటి మిస్ అమ్మ గారు, ఇందులో మీ తప్పేమీ లేదు కదా, మరెందుకు తప్పుని మీ నెత్తిన వేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి పిల్లలు తప్పు చేశారంటే ఖచ్చితంగా ఆయన పిల్లల మీద సీరియస్ అవుతారు. అసలే వాళ్ళ అమ్మని దూరం చేసుకొని పిల్లలు ఎంతగానో బాధపడుతున్నారు. పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ఆయన పిల్లల్ని ఒక్క మాట అన్నా సరే అందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. అందుకే అలా జరగకుండా ఉండాలని నేను తప్పు నా వల్ల జరిగిందని ఆయనకు చెప్పాను. నేనంటే భార్యని కాబట్టి నన్ను ఎలాగో ఇంట్లో నుండి పంపించేయలేరు, అందుకే అలా తప్పుని నానెత్తిన వేసుకున్నానని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నిజంగా మీరు సూపర్ మిస్ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. అటు పిల్లల్ని నన్ను ఇద్దరిని కూడా మీరు సేవ్ చేశారు అని చెప్పి అలా అనామిక బాగిని హక్ చేసుకొని
చిన్నప్పటి నుండి నాకు తోబుట్టులంటూ ఎవరూ లేరు, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు సిస్టర్ లాగా అనిపిస్తున్నారు అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. దాంతో బాగి ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే కూడా నాకు అటువంటి ఫీలింగే కలుగుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఈ అక్క చెల్లెలు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు బాగానే హెల్ప్ చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి వీళ్ళ బంధం ఇంకా బలపడితే ఇద్దరూ కలిసి దానికి గతం గుర్తొచ్చిన తర్వాత నన్ను ఆడుకుంటారు. నా జాగ్రత్తలో నేను ఉండాలి. మళ్ళీ దీన్ని వెళ్ళగొట్టడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇంతలో అక్కడికి అమర్ వస్తాడు. సారీ అనామిక గారు, నా వైఫ్ చేసిన మిస్టేక్ వల్ల అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నలుగురు పిల్లలు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. వస్తే అంజు, నువ్వు చేసిన తప్పు వల్ల పాపం కేర్ టేకర్ని డాడీ వెళ్ళిపోమని చెప్పారు. ఇందులో ఆవిడ తప్పేమీ లేదు కదనే అని చెప్పి నువ్వే వెళ్ళి డాడీ ముందు తప్పు ఒప్పుకొని ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే అమ్మో నేను ఒప్పుకోను. ఇప్పుడు కనుక డాడీ ముందు నేనే ఇదంతా చేశానని చెప్పేస్తే గ్రౌండ్ చుట్టూ తిరగమని పనిష్మెంట్ ఇస్తారు. అమ్మో ఆ పనిష్మెంట్ అదంతా నా వల్ల కాదని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇంతలో బాగి అనామికను తీసుకొని అక్కడికి వస్తుంది. తర్వాత బాగి అంజుతో, అంజు ఒకసారి లారా, అనామిక గారికి టైం టేబుల్ మార్చి చెప్పింది నువ్వే కదా, అలా చేయడం తప్పు కదా అంజు. నీ వల్ల ఈరోజు అనామిక గారు మీ డాడీ దగ్గర మాటలు పడ్డారు, తన ఉద్యోగం కూడా పోయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సారీ మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. సారీ అనామిక గారు, నా వల్లే ఈ మిస్టేక్ జరిగింది. నేను ఉదయం 5:30కి నిద్ర లేవడం ఇష్టం లేక అలా మీతో 7:30 అని చెప్పాను అని అంజు అంటూ ఉంటుంది. తర్వాత అమ్మో మిస్ అమ్మ, ఇప్పుడు మేము వెళ్ళి ఒకసారి డాడీతో మాట్లాడమా అని చెప్పి అంటూ ఉంటారు. అవసరం లేదు, ఆ మిస్టేక్ నేను చేశానని మీ డాడీకి చెప్పాను. ఒకవేళ మీ డాడీ అడిగినా సరే మీరు నా పేరే చెప్పండి, కానీ ఇకపై ఇటువంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఈ ఒక్క 1 మంత్ కష్టపడితే తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తాయి. అప్పుడు మనం అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా టూర్కి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అలాగే మిస్ అమ్మ, నువ్వు చెప్పినట్టుగానే చేస్తామని చెప్పి ఇక పిల్లలు బాగిని హక్ చేసుకుంటారు. సారీ అనామిక గారు అంటూ పిల్లలంతా కూడా అనామికకి సారీ కూడా చెప్తారు. ఇట్స్ ఓకే పిల్లలు అని చెప్పి అనామిక, త్వరగా మీరు ఫ్రెష్ అయితే మనం స్టడీ అవర్ మొదలు పెడదాం. నేను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆడుతూ పాడుతూ మ్యాథ్స్ నేర్పిస్తాను. ఇంకా వేరే సబ్జెక్ట్స్ అన్నీ కూడా బోరు కొట్టకుండా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అని అనామిక అంటూ ఉంటే థ్యాంక్స్ అనామిక గారు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక తర్వాత మనోహరి పిల్లలు కూడా ఈ బాగీకి ఆ అనామికకు దగ్గర అవుతున్నారు. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క అమర్ రాతుడిని తీసుకుని ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అమర్కి ఫోన్ వస్తుంది. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి, ఒకసారి మనోహరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారా అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఎందుకని అమర్ అడగడంతో అప్పుడు నా మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అటాక్ చేయబోయాడు, కత్తితో నన్ను పొడిచాడు, అతని వల్ల మనోహరి గారికి కూడా థ్రెట్ ఉందని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అవునా సరే నేను ఇప్పుడే మనోహరిని కూడా స్టేషన్కి తీసుకుని వస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా మనోహరిని రమ్మని చెప్పి అమర్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటే మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత పోలీస్ స్టేషన్లో అక్కడున్న ఎస్ఐ మనోహరిని కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టమని అడుగుతూ ఉంటాడు. ఇదేంటి అమర్, ఏంటి పేపర్స్ అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. రణవీర్ మీద ఎవరో అటాక్ చేయబోయారట, వాళ్ళెవరో నీ మీద కూడా అటాక్ చేస్తానని రణవీర్ గారిని బెదిరించారట, అందుకే వాళ్ళెవరో ఒక కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు అంతా కూడా చూసుకుంటారు, ఎంక్వైరీ మొదలు పెడతారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి. ఆ తర్వాత రణవీర్, మనోహరి, అమర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇంటికి తిరిగి వస్తారు. అసలు
మిమ్మల్ని పొడవాలనుకుంది ఎవరు రణవీర్ గారు? ఎందుకు వాళ్ళు మనోహరిని కూడా చంపాలనుకుంటున్నారని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఎందుకంటే మనోహరి నా భార్య కాబట్టని రణవీర్ అంటాడు. మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రణవీర్ నువ్వు అనేది? మనోహరి నీ భార్యనా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవును సార్, నా భార్య పేరు మనోహరినే కదా. మీ ఇంట్లో కూడా ఒక మనోహరి ఉంది. ఈ మనోహరినే నా భార్య అనుకొని నన్ను చంపాలనుకున్న వాళ్ళు తనని కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తారని నేను మీకు ఫోన్ చేశాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, మనోహరి ఎలాగూ మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తనని మేము జాగ్రత్తగా చూసుకుంటాము, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక అలా అమర్ రణవీర్కి చెప్పడంతో, సరే సార్ నేను వస్తాను అని చెప్పి రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇక అలా మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. రాతోడిని తీసుకుని అమర్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మనోహరి గదిలోకి వచ్చిన తర్వాత ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ రణవీర్ గారు నిజం చెప్పేస్తాడేమోనని భయంతో చచ్చిపోయానని చెప్పి రణవీర్కి ఫోన్ చేసి, అసలు నీకు బుద్ధుందా, అమర్కి నిజం చెప్పాలని ప్రయత్నిస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్పాను కదా మనోహరి, నా మీద అటాక్ చేయించబోయింది నువ్వే అని నాకు చిన్న అనుమానం మొదలైంది కాబట్టి అమర్కి నిజం చెబుతానని నీకు హింట్ ఇచ్చి వదిలేశాను. పొరపాటున దానికి కారణం నువ్వే అన్న విషయం తెలిస్తే మాత్రం నిన్ను ఊరికి వదిలిపెట్టను, అమరేంద్రకు అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి రణవీర్ మనోహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అనామిక పిల్లలకు ఎంతో చక్కగా స్టడీ అవర్లో వాళ్ళకి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. మ్యాథ్స్ ఈజీగా ఎలా చేయాలో అంజు భయపడుతూ ఉంటే అనామిక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఇంత సింపుల్ మ్యాథ్స్ అని చెప్పి అంజు థ్యాంక్ యూ అనామిక గారు అంటూ అనామికని హక్ చేసుకుంటుంది. అలా బాగి కూడా పిల్లలకు అనామిక నేర్పించే పద్ధతి చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పిల్లలు మీరు చదువుకుంటూ ఉండండి, మీకోసం నేను స్నాక్స్ తీసుకొని వస్తాను అని చెప్పి అనామిక కిచెన్లోకి వస్తుంది. అప్పుడు బాగి, మీకు ఎందుకు శ్రమ అనామిక గారు, పిల్లల దగ్గర కూర్చోపోయారా, నేను స్నాక్స్ తీసుకొని వచ్చేదాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు మిస్ అమ్మ గారు, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అలా అనామిక స్నాక్స్ ప్రిపేర్ చేయడంలో బాగికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అవును మిస్ అమ్మ గారు, మీ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి మరొక 2 డేస్లో మా వెడ్డింగ్ యానివర్సరీ రాబోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కదా, మరి స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని మీకు అనిపించడం లేదా అని చెప్పి అనామిక అంటూ ఉంటే, అదేం లేదు అనామిక గారు, మా పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. ఈ వెడ్డింగ్ యానివర్సరీ కనీసం ఆయనకి గుర్తుంటుందని కూడా నేను అనుకోవడం లేదు అని చెప్పి బాగి అలా బాధగా అనామికకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అనామిక ఎలాగైనా సరే బాగిని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలని అనుకుంటుంది. వెంటనే నిర్మలమ్మ వాళ్ళతో మాట్లాడి, మీ అబ్బాయి వాళ్ళ మొదటి పెళ్లి రోజు వస్తుంది కదా, దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు, దగ్గర అవుతారని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో కరెక్ట్గా చెప్పావమ్మా, నిజంగా ఇప్పటి వరకు ఈ ఆలోచన మాకు రాలేదు. ఈరోజే అమర్తో మాట్లాడి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ని గ్రాండ్గా జరిపిస్తాము అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక ఆ రోజు అమర్ ఇంటికి వచ్చిన తర్వాత, ఒరే అమర్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎల్లుండి మీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, ఆ ఫంక్షన్ని మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాం. అప్పుడు మీ పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది, అందుకే తర్వాత రిసెప్షన్ కూడా జరగలేదు కాబట్టి ఇప్పుడు గ్రాండ్గా ఒక ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పి నువ్వు ఒప్పుకోకపోతే మేము నీతో మాట్లాడడం మానేస్తామని చెప్పి వాళ్ళు బలవంతంగా అమర్ని ఒప్పిస్తారు. ఇక దాంతో సరే నాన్న మీ ఇష్టం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఈ పెళ్లి రోజుకి పిల్లలకు నీకు బట్టలు కూడా తీసుకోవాలని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పడంతో, అలాగే రేపు అందరం కలిసి షాపింగ్కి వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ పిల్లలు బాగి అనామిక వీళ్ళందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇక అక్కడ పిల్లలు ఎంతో హ్యాపీగా తమకి ఇష్టమైన డ్రెస్సెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అనామిక బాగి దగ్గరికి వచ్చి, మిస్ అమ్మ గారు, పిల్లలు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంటాము, మీరు మీ హస్బెండ్ని తీసుకొని శారీస్ సెక్షన్లోకి వెళ్ళండి, అక్కడ
మీ హస్బెండ్ సెలెక్ట్ చేసిన శారీని మీరు తీసుకోండి అని చెప్పి అలా ఐడియా ఇస్తుంది. దాంతో బాగి ఏమండి పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వెళ్ళి శారీస్ చూద్దాం పదండి అని చెప్పి అమర్ని శారీస్ సెక్షన్లోకి తీసుకుని వస్తుంది. ఇక అక్కడ తన కోసం ఒక శారీ సెలెక్ట్ చేయమని అమర్ని అడుగుతూ ఉంటుంది. తను అన్ని శారీస్ కూడా ట్రై చేస్తూ ఇది బాగుందా అని చెప్పి అలా అమర్ని అడుగుతూ ఉంటే ఒక గ్రీన్ కలర్ శారీ బాగికి బాగా సూట్ అవ్వడంతో ఇక ఆ శారీని తీసుకోమని అమర్ అంటూ ఉంటాడు. మొట్టమొదటిసారి తన కోసం అమర్ శారీని సెలెక్ట్ చేయడంతో బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అనామికను హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అనామిక గారు, పెళ్ళయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఆయన చేతులతో నాకు ఎప్పుడు కూడా ఏమీ కొనివ్వలేదు. మొట్టమొదటిసారి ఆయన ఈ శారీని నా కోసం సెలెక్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు వచ్చిన తర్వాతే ఆయన నాకు మరింత దగ్గర అవుతున్నారు అని చెప్పి బాగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇది దానికి తెలియకుండానే దాని చెల్లెల్ని మొగుడిని దగ్గర చేస్తుంది. జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫంక్షన్ జరగకూడదని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది.